Good morning, ma'am. Good morning, sir. Sharing. So, today's topic. Recording in progress. Got to it. So, the record report process. Heading between. Record report. From recording of not just so అంతా మనం డిస్కస్ చేస్తుంది ఫ్రమ్ రికార్డింగ్ ఆఫ్ journey to transaction. Recording of journey to transaction to finalization of financials. So, this cycle check చేస్తే journal entry to journal. Next to financials. Journal to financials. So, journal investment. Recording investment. Financials investment. Reporting investment. The report to report process
also solutions, those process. It refers to the series of activities that a company end up in. It is a critical process that involves collecting, analyzing, and reporting something. What to our process also involves reconciling upload process also involves reconciling financial chemistry. Да. Financial accounts to ensure that they are that incomplete, including reconciling accounts, accounts receivable, accounts payable, and other financial accounts. That is complete.
సముద్రంలో నోట్ చూస్తున్నారా? నోట్ చూస్తున్నా. సో చూడండి. సో మనం అటోరెంట్ అయిపోతున్నాం. సో మన మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి, సో ఫైనల్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి రిపోర్టింగ్ చేయాలి. ఏం రిపోర్టింగ్ చేయాలి? ఏదైతే ఫినాన్షియల్ డేటా ఉందో, అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో, సో ఆ ఫినాన్షియల్ డేటా అనేది మనం రిపోర్ట్ చేయాలి. అది ఎలా రిపోర్ట్ చేయాలి? సమ్మరైజ్ ఫార్మాట్ లో రిపోర్ట్ చేయాలి. ఏంటి అంటే ఆ సమ్మరైజ్ ఫార్మాట్ ఎలా ఉండాలి? అండర్స్టాండబుల్ వేలా ఉండాలి. అండర్స్టాండబుల్ వేలా దానికోసం డిఫరెంట్ క్రెడిట్ టర్మ్స్, ఎవరైతే డిఫరెంట్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేసినా మనం ఆ ట్రాన్సాక్షన్ ఏ విధంగా రికార్డ్ చేసేస్తే ప్రూఫ్స్ తో పర్పస్ తో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. సో సో మనం రికార్డ్ చేసేటప్పుడు సో స్టెప్స్ ఏం చేస్తున్నాం? సో so it is a critical process second point that involves developing, next stage analysis and reporting financial structure. సో మన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నామో, సో ట్రాన్సాక్షన్ రికార్డ్ అంటే మనకి ఏం కావాలి? డేటా ఏ డేటా అయితే మన బిజినెస్ స్టాండర్డ్ అయిన వాటికి సంబంధించిన డేటా కావాలి. ఆ డేటా కావాలంటే మనం ఎలా కలెక్ట్ చేస్తాం? సో మనం దాన్ని ఇన్వాయిసెస్ వల్ల, ఓకే, అలాగే పేమెంట్ చేస్తాం. సో ఇది డిపెండ్స్ ఆన్ ట్రాన్సాక్షన్ బట్టి మనకి ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో, ఏ బేసిస్ మీద ట్రాన్సాక్షన్ జరిగిందో దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసిన తర్వాత అనలైజ్ చేస్తాం. ఓకే, సో ప్రాపర్గా అనలైసిస్ అంటే పార్టీ నెక్స్ట్ పేమెంట్ ఎలా జరుగుతుంది, సో దాని ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనేది ట్రాన్సాక్షన్ చెక్ చేస్తారు. అనలైజ్ అయిన తర్వాత సో the recordable process also financial flows process. So financial flows process and reporting process both are same. Okay. So financial flows అంటే ఏంటి? మనం ఏదైతే ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ అంటే ఎప్పుడైతే మనం ఫినాన్షియల్ ప్రాసెస్ మనం క్యాల్కులేట్ చేస్తున్నామో, అంటే టోటల్ సమ్మర్ క్యాల్కులేట్ చేస్తున్నామా, అంటే ఏదైతే సమ్మర్ క్యాల్కులేట్ చేస్తామో ఆ పీరియడ్ ఆ డేటా క్లోజ్ చేస్తున్నట్లు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ క్యాల్కులేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్ సంబంధించిన టర్న్ ఓవర్ పిక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. సో ఈ ఇయర్ ఎప్పుడైతే మనం క్యాల్కులేట్ చేస్తామో ఓకే, సో ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిషియేషన్ అండ్ సో ఏదైనా మనం క్యాల్కులేట్ చేసి అన్నామంటే అది ఈ ఇయర్లో మనం దాన్ని లోడ్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే మనం ఫినాన్షియల్ సో ఎప్పుడైతే మనం ఫైనల్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆటోమేటిక్గా మన ఫినాన్షియల్ డేటా క్లోజ్ చేసినట్టు. దీన్ని ఫినాన్షియల్ క్లోజ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ క్రిటికల్ ప్రాసెస్ అన్నారు. సో క్రిటికల్ ప్రాసెస్ మన ఫినాన్షియల్ సంబంధించిన ఏ డేటా అయినా మనం ఎక్కడ చేసుకుంటా ఉంటాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో క్లిక్ చేసుకుంటా ఉంటాం. ఓకే, మనం బిజినెస్ సంబంధించిన డేటా అనేది, సో మన అంటే ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఏం అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్ట్ చేయాలి,
సో ఏ బేసిస్ లో ఈ బిజినెస్ జరుగుతుంది. నెక్స్ట్ సీజనల్ బిజినెస్ సో ఎనీథింగ్ మనం ఏదైనా డెసిషన్స్ మనం చేస్తాం 100% తరువుగా చెక్ చేసుకుంటాం డెస్టినేషన్ కోసం. సో అది మనకి ఏమైతే మనకి కంప్లీట్లీ టెక్నికల్ ప్రాసెస్ అంటే ఎవ్రీథింగ్ అనేది డెసిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ హార్డ్వేర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ becomes a financial should be rated returns in the bank account, accounts receivable, accounts payable, and other financial transactions. So మనం ఏం చేస్తాం కన్సిస్టెంట్ చేస్తాం. మనం డేటా రికార్డ్ ఏం చేస్తున్నాం, ఏ ఆపోజిట్ పార్టీ సేమ్ రికార్డ్ చేస్తున్నారా చేస్తే ఒకసారి చేస్తాం, కంపేర్ చేసుకుంటాం, వెరిఫై చేసుకుంటాం. దీని అంటారు రికన్సిలియేషన్ అంటారు. సో స్ట్రైట్ అవే మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నాం దాన్ని రిలీవ్ చేసేలా మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ ట్రాన్సాక్షన్ రికార్డెడ్ బై ఎనీ అదర్ పార్టీస్ ఆర్ ఆపోజిట్ పార్టీస్ అనేది మనం చెక్ చేసుకుంటాం before going to the financial systems. Okay, so our process also becomes in the financial accounts. So accurately 100% accurately on that. For example, bank reconciliations. So మనం నార్మల్గా బ్యాంక్ రికార్డ్ సేమ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ రికార్డ్ చేస్తారు. సో బ్యాంక్ రికార్డ్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ కంపేర్ చేసుకొని బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకున్న తర్వాత మనం బ్యాలెన్స్ చేయాలి. మన ఫైనాన్షియల్ లో రిపోర్ట్ చేస్తుంది. అలానే అకౌంట్స్ అండ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో ఎక్కడైతే సేమ్ ట్రాన్సాక్షన్స్ ఆపోజిట్ రికార్డ్ చేస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకొని మనం కంప్లీట్ గా మనం డేటా అనేది ఫైనాన్షియల్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనం రిపోర్ట్ చేస్తున్నాము దాన్ని డిపెండ్ అయ్యింది. సో అకౌంట్స్ అంటే ఎగ్జాంపుల్ అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్. సో ఏదంటే ఏం చెప్పాను డిపార్ట్మెంట్స్ అని చెప్పాను. సో డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ కస్టమర్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే వాళ్ళు ఓకే కంప్లీట్గా వెండర్స్ వాళ్ళు వెండర్స్ సో రికార్డ్ చేసి రిపోర్ట్ చేస్తే వాళ్ళు అంటే ఏపీటీ ఉంటుంది. సో వెండర్స్ అండ్ కస్టమర్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మీ బ్యాంక్ ఏఆర్ కన్సల్టేషన్ ఏంటంటే వన్ సో ఎక్సెల్ అనేది చాలా ఓకే. సో ఏం చేస్తా ఉంటాయి మనం ఏం చేస్తాం ఎక్సెల్ ఏం చేయాల్సి క్రెడిట్ సేల్స్ ఓకే, క్రెడిట్ సేల్స్ వాల్యూ చేస్తే వాల్యూ చేసి 1,00,000. సో అప్పుడు ఎక్స్ లిమిటెడ్ బుక్స్ లో ఏమైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాం చెప్పండి. ఎక్స్ లిమిటెడ్ బుక్స్ లో ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాం? క్రెడిట్ సేల్స్ టు వై లిమిటెడ్. ఓకే, దీనికి ట్రాన్సాక్షన్ మెన్షన్ చేయండి. సో జేసరికి వస్తుంది, మీరు రెస్పాండ్ అవ్వాలి. హలో, సో మనం జై ఏమని పాస్ చేస్తాం? ఎక్స్ లిమిటెడ్ goods sold to Y limited on credit basis with the value of rupees 1 lakh. దీన్ని జేఏని పాస్ చేస్తాం.
Y Y account limited account letter to X limited. limited account letter to ఏమన్నా చూసాం సేల్స్ అకౌంట్ అని నోట్ చేసుకోండి రైట్ 1 lakh and 1 lakh. సో నెక్స్ట్ వై లిమిటెడ్ ఈ సేమ్ ట్రాన్సాక్షన్ ని ఏమని రికార్డ్ చేసుకుంటారు దీన్ని మీరు ఎక్స్ లిమిటెడ్ పాయింట్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తారు ఓకే ఇప్పుడు మీరు వై లిమిటెడ్ బుక్స్ ఒకవేళ మీరు వై లిమిటెడ్ కి అకౌంటెంట్ గా వర్క్ చేస్తే వై లిమిటెడ్ లో ఈ ట్రాన్సాక్షన్ ఏమని రికార్డ్ చేస్తారు సేల్స్ అకౌంటెంట్ టు ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ కి గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే సేల్స్ అన్నారు వై లిమిటెడ్ అప్పుడు గూడ్స్ రిసీవ్ చేసుకుంటుందా లేకపోతే రిసీవ్ చేసుకుంటుందా సో Y limited రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకుంటే ఆ వై లిమిటెడ్ కి ఏమవుతుంది పర్చేస్ అవుతుందా సేల్స్ purchase అవుతుందా account debtors to X limited. ఎక్స్ లిమిటెడ్ కి ఎక్స్ లిమిటెడ్ కి సేల్స్ ఓకే సో వై లిమిటెడ్ కి ఏమవుతుంది ఏమవుతుంది Purchase. పర్చేస్ వీడు సేల్ చేసినట్టు వాడు పర్చేజ్ చేసినట్టు వాడు పర్చేజ్ చేసినట్టు సేల్ చేసినట్టు ఓకే సో ఇప్పుడు వీడు ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాం రెస్పాండ్ అవ్వాలి Purchases account debtors to X limited account. పర్చేస్ అకౌంట్ డేటా టు X limited. రైట్ సో ఎందుకు ఈ జై వచ్చింది నేను చెప్పాను ఓకే స్టార్టింగ్ థర్డ్ క్లాస్ అని చెప్పాను ఓకే సో మీరు 1 lakh అని నోట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఏమైతుందంటే వీడు మనకి రెగ్యులర్ వెండర్ సో వీడు మనకి రెగ్యులర్ కస్టమర్ వై లిమిటెడ్ అనేవాడు రెగ్యులర్ కస్టమర్ సో రెగ్యులర్ కస్టమర్ అయినప్పుడు ఏమిటంటే మనం ఇక్కడ ఎంత సేల్స్ రికార్డ్ చేసాము 1 lakh ఓకే సో ఇక్కడ వాడు పర్చేస్ 1 lakh అని నోట్ చేసుకున్నాడు ఫైన్ సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇప్పుడు నేను కస్టమర్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ చేయాలి కస్టమర్ బ్యాలెన్సెస్ అంటే డేటాస్ బ్యాలెన్స్ అనేది రిపోర్ట్ చేయాలి ఓకే కస్టమర్ అంటే డేటాస్ ఓకే ఇప్పుడు నేను డేటాస్ బ్యాలెన్స్ అనేది నేను బ్యాలెన్స్ షీట్ లో రిపోర్ట్ చేసే ముందు ఏం చేస్తానంటే ఒకసారి నేను చెక్ చేసుకుంటా ఇప్పుడు నా కస్టమర్ ఎవరు వై లిమిటెడ్ రైట్ ఎక్స్ లిమిటెడ్ ఎవరు కస్టమర్ వై లిమిటెడ్ వై 1 lakh ఉంది సో ఈ 1 lakh ని నేను డైరెక్ట్ గా ఓకే ఈ 1 lakh ని డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో రిపోర్ట్ చేయకుండా ఓకే బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అని నేను ఏం చేస్తా డేటాస్ అని సోన్స్ బ్యాలెన్స్ అనేది నేను రిపోర్ట్ చేయాలి ఓకే డేటాస్ లో 1 lakh అని వై లిమిటెడ్ పార్టీ అని నేను 1 lakh రిపోర్ట్ చేయాలి సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇలా డైరెక్ట్ గా 1 lakh వై లిమిటెడ్ అని నోట్ చేయకుండా ఒకసారి నేను ఏం చెక్ చేస్తానంటే నేను సేల్స్ గా అంటే ఈ వై లిమిటెడ్ నుంచి 1 lakh నేను రిసీవ్ చేసుకోవాలని నోట్ చేస్తున్నట్టు ఓకే క్రెడిట్ అంటే సో నేనేం చేస్తానంటే నేనెంతైతే సేల్ చేసినప్పుడు నాకు సోన్స్ బ్యాలెన్స్ రావాలని నేను ఎలా అయితే నోట్ చేసుకున్నానో సో ఆపోజిట్ పార్టీ వాడు ఏమని నోట్ చేసుకున్నాడు నేను ఎక్స్ లిమిటెడ్ కి సోన్స్ మనీ ఇవ్వాలి అని నోట్ చేసుకున్నాడు రైట్ ఇక్కడ నోట్ చేసుకున్నాడు చేసుకోలేదా Yes, sir. ఇక్కడ ఎక్స్ లిమిటెడ్ కి నేను సోన్స్ మనీ ఇవ్వాలి అని వాడు నోట్ చేస్తున్నాడు ఎందుకు వీడి గూడ్స్ గీవర్ కాబట్టి ఓకే సో పర్సనల్ అకౌంట్ గీవర్ రూల్ ప్రకారం ఆ పర్సన్ ని క్రెడిట్ చేశాడు ఎవరు వై లిమిటెడ్ సో ఇక్కడ వీడెంతైతే నేను సోన్స్ పార్టీ పే చేయాలని నోట్ చేశాడో సేమ్ అమౌంట్ నేను నోట్ చేసుకున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవాలి
ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మనం సో పార్టీ దగ్గర నుంచి రావాలి అని నోట్ చేసుకున్నాం. సో వాడేం నోట్ చేసుకున్నాడు? సో పార్టీకి నేను సో పేమెంట్ చేయాలి అని నోట్ చేసుకున్నాడు. సో నేను డైరెక్ట్ గా ఈ 1 lakh బ్యాలెన్స్ అనేది డెటాస్ లెడ్జర్ బ్యాలెన్స్ నేను రిపోర్ట్ చేసే ముందు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఏఆర్ రికన్సిలేషన్ చేసుకుంటాను. ఏఆర్ రికన్సిలేషన్ అంటే కస్టమర్ బ్యాలెన్స్ రికన్సిలేషన్. ఓకే, సో వై లిమిటెడ్ నాకు ఎవరు? కస్టమర్. అంటే ఎవరు? అకౌంట్స్ రిసీవబుల్. అంటే ఫ్యూచర్ లో నేను సో పార్టీ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి. సో ఆపోజిట్ పార్టీకి ఏంటి? అది లైబిలిటీ. ఓకే, ఇది నాకు అసెట్, వాడికి లైబిలిటీ. వాడేం నోట్ చేస్తున్నాడు? నేను సో పార్టీకి సో పేమెంట్ చేయాలి అని నోట్ చేస్తున్నాడు. సో నేను డైరెక్ట్ గా నా కస్టమర్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేయకుండా నా కస్టమర్ కూడా సేమ్ నాకు ఇవ్వాలి అని నోట్ చేసుకున్నాడా లేదా అనేది ఒకసారి నేను చెక్ చేసుకుంటా. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఫాలో Yes, yes, అవుతున్నారా? సో నార్మల్ గా కార్పొరేట్ లో ఏమైందంటే కార్పొరేట్ లో సో ఈ అకౌంటెంట్ ఉన్నాడు చూసారా? ఈ అకౌంటెంట్ ఎవరు? ఎక్స్ లిమిటెడ్ అకౌంటెంట్ ఏం చేస్తాడంటే బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ కి వై లిమిటెడ్ పంపిస్తాడు. నేను ఇలా రికార్డ్ చేసుకున్నాను, నీ దగ్గర నుంచి పేమెంట్ రావాలి అని. సో నువ్వు కూడా ఒకసారి కన్ఫర్మ్ చెయ్యి, సేమ్ బ్యాలెన్స్ నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసుకున్నావా లేదా చెక్ చేసుకో అని వాడి కన్ఫర్మేషన్, ఈమెయిల్ కన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఎస్, ఐ హావ్ రికార్డెడ్ ద సేమ్ వాట్ యు హ్యావ్. ఓకే, అర్థమైందా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో దీన్ని ఏమంటారంటే ఏఆర్ రికన్సిలేషన్ అంటారు. దాన్ని అకౌంట్స్ రిసీవబుల్ రికన్సిలేషన్ అంటారు. ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్ మనం ఎలా చెక్ చేసాం? ఆపోజిట్ పార్టీ సేమ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి బ్యాంకర్ తో చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఎవరితో చెక్ చేసుకోవాలి? మన కస్టమర్ తో చెక్ చేసుకోవాలి. ఫాలో అవుతున్నాను? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? కస్టమర్ బ్యాలెన్స్ తో రికన్సిలేషన్ చేసుకున్నాం. సేమ్ అలానే అకౌంట్స్ పేబుల్ అంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఏమైందంటే వీడికి సేల్స్ చేశాడు. ఓకే, వీడికి సేల్స్, వీడికి ఏమవుతుంది? purchase, ఏమవుతుంది? వీడికి ఏమవుతుంది? purchase, పర్చేజెస్. అంటే ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేస్తే, ఓకే, మీరు ఒకసారి చెక్ చేస్తే ఎవరు వెండార్, ఎవరు కస్టమర్? ఆపోజిట్ అంటే సింపుల్ అని చేయలే. ఇప్పుడు మనకి వెండార్ ఎవరు? మీరు Buy. ఎక్సలెంటెడ్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయండి. మనకి వెండార్ ఎవరు? ఎవరు గూడ్స్ సప్లై చేశారు? ఎవరు మనకి గూడ్స్ సేల్ చేశారు? ఇప్పుడు మీరు Buy. ఎక్సలెంటెడ్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయండి. సో ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటారు. ఓకే, ఏమని రికార్డ్ చేసుకుంటారు? పర్చేస్ అకౌంట్ డేటా టు వై లిమిటెడ్ అని నోట్ చేసుకుంటారు, రైట్? సో వీడేమని రికార్డ్ చేసుకుంటాడు? వై లిమిటెడ్ ఏమని రికార్డ్ చేసుకుంటాడు? Sales account. సేల్స్ ఎప్పుడు డెబిట్ కాదు. ఓకే, సో వీడేమని రికార్డ్ చేసుకుంటాడు? ఎక్స్ లిమిటెడ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేసుకుంటాడు. ఓకే, 1 lakh and 1 lakh. ఓకే, సో ఇప్పుడు మీరు థింక్ చేయాలి. మనకి ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ ఏమని కన్ఫర్మ్ చేసుకుంటుందంటే వై లిమిటెడ్ అనేవాడు మనకి వెండార్ అంటే సప్లయర్, గూడ్స్ కీవర్ రూల్ ప్రకారం మనం వై లిమిటెడ్ ని క్రెడిట్ చేశాము.
సో నేను డైరెక్ట్ గా అప్పుడేమైతుంది నాకు వెండర్ బ్యాలెన్సెస్ అంటే క్రెడిటార్స్ బ్యాలెన్సెస్. ఈ క్రెడిటార్స్ బ్యాలెన్స్ నేను డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా, సో నేను ఎంతైతే సోన్సో పార్టీకి ఇవ్వాలని పే చేయాలని నేను నోట్ చేసుకున్నానో, సో ఆపోజిట్ పార్టీ, ఓకే, అంటే నా వెండర్ కూడా సేమ్ నేను ఇవ్వాలి అని సోన్సో పార్టీ దగ్గర నుంచి సోన్స్ అమౌంట్ నేను పే చే నాకు రావాలి అని నోట్ చేసుకున్నాడా లేదని ఒకసారి చెక్ చేసుకుంటా. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? వీడికేమో ఎక్స్లిమిటెడ్ కస్టమర్, మనకేమో వైలిమిటెడ్ వెండర్. సో వెండర్ బ్యాలెన్స్ డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా నేను ఒకసారి నా కస్టమర్ తో చెక్ చేసుకుంటా. ఓకేనా? ఫాలో అవుతున్నారా? Yes. సో దీన్ని ఏమంటారంటే ఏపీ రికన్సిలేషన్ అంటారు. అంటే ఏపీ బ్యాలెన్స్ అంటే నేను అకౌంట్స్ పేబుల్ అంటే సో బ్యాలెన్స్ అనేది నాకు పేబుల్ గా చూపిస్తుంది. ఓకే, సో నేను పే చేయాలి, నీడ్ టు పే అని. సో నీడ్ టు పే, సో నేను ఇంత పే చేయాలని నేను నోట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుంటా. 100% ఆపోజిట్ కస్టమర్ కూడా సేమ్ నీడ్ టు రిసీవ్ అని నోట్ చేసుకున్నాడా లేదని ఒకసారి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ఈ వెండర్ బ్యాలెన్స్ అనేది నేను రిపోర్ట్ చేస్తాను. సో దీన్ని ఏమంటారంటే అకౌంట్స్ పేబుల్ రికన్సిలేషన్. అకౌంట్స్ పేబుల్ ఎందుకన్నారు? కంప్లీట్ ఇది పేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, పేబుల్ సంబంధించిన లెడ్జర్ బ్యాలెన్సెస్. ఓకే, క్లియరా? క్లియర్? Yes. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను ఫినాన్షియల్స్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేసే ముందు, ఒక జిఎల్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేసే ముందు రికన్సిలేషన్ కూడా చేసుకుంటాను అని చెప్తున్నాడు. బ్యాంక్ రికన్సిలేషన్స్, అకౌంట్స్ రిసీవబుల్ రికన్సిలేషన్, అకౌంట్స్ పేబుల్ రికన్సిలేషన్ అండ్ అదర్ ఫినాన్షియల్ అకౌంట్స్. ఏమైనా అకౌంట్స్ సేమ్ పార్టీ సేమ్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా రికార్డ్ చేస్తుంటే మనం ఆ అకౌంట్ కూడా రికన్సిలేషన్ చేస్తాం. చూస్తున్నారా? Yes, sir. సో ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అండర్స్టాండింగ్ ఉంటే నథింగ్. మనం ఏం చేస్తాం? జర్నల్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం, తర్వాత ఏం చేసాం? లెడ్జర్ లో సమ్మరీ చేసాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో లెడ్జర్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయం. ఏం చేస్తామంటే ఏ అకౌంట్స్ అయితే అంటే ఏ ట్రాన్సాక్షన్ అయితే ఆపోజిట్ పార్టీ కూడా రికార్డ్ చేస్తాడు, ఒకసారి ఏం చేస్తాం? మ్యాచింగ్ చేసుకుంటాం, వెరిఫై చేసుకుంటాం. ఆ వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఆ బ్యాంక్ ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది మనం రిపోర్ట్ చేస్తాం. ఓకేనా? ఓకేనా? క్లియరా? Yes, sir. ఓకే, సో నోట్ చేసుకోండి. రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్ స్టెప్స్. రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్ స్టెప్స్. సో ఈ ఎంటైర్ ఆర్టీఆర్ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా కలెక్షన్. వచ్చేసుకుని ఫస్ట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. This process starts with the selection financial data from various sources such as sales transaction, invoices,
నోట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇంజనీరింగ్. The connected financial data. Then process rate. That record into the company's financial reports. Next, general ledger maintenance. The general ledger is the central repository. Central repository of financial transaction. So central repository. Central repository. Yes. POSITR. Repository. Central repository. Central repository of all financial transactions in an organization. It is
important to maintain the general ledger accurately. సో చూడండి, సో ఇదంతా మీకు తెలిసింది. రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్. సో మనకి మన అల్టిమేట్ ఫైల్కి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి? డేటాని కలెక్ట్ చేయాలి. ఆ డేటా అనేది ఎలా కలెక్ట్ చేస్తాం? సో దిస్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ది collection of financial data from various sources such as sales, transaction, expenses, and receipts. సో మనం నార్మల్గా మనం ఏం చేస్తాం? ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే ఎవిడెన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేజ్ చేశారు, పర్చేజ్ ఫ్రమ్ బిగ్ బజార్, సో ఆర్ సోమ్స్ మార్కెట్. సో పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఇస్తాడు? ఇన్వాయిస్ ఇస్తాడు, బిల్ ఇస్తాడు. సో మీరు ఎంత వాల్యూకి పర్చేజ్ చేశారు, నెక్స్ట్ ఏ ఐటమ్స్ పర్చేజ్ చేశారు, నెక్స్ట్ వాల్యూమ్ ఎంత, నెక్స్ట్ ఏ వెండర్ నుంచి మీరు పర్చేజ్ చేశారు, ఎదర్ క్రెడిట్ బేసిసా ఆర్ క్యాష్ బేసిసా ఆర్ బ్యాంక్ పేమెంట్ చేశారా, నెక్స్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి. సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకి ఉంటేనే మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయగలుగుతాం. ఓకే, సో ఓవరాల్ గా ట్రాన్సాక్షన్ జరిగింది, అలా మనం రికార్డ్ చేయలేం. ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే మనకు ఒక బేస్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి. సో ఎవరైనా వచ్చి మీరు ఈ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేశారని అడిగితే మీకు బేస్ చూపించాలి. మీరు ఎందుకు ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేశారు, ఎందుకు ఆ పిక్చర్ లో పెట్టుకుంటే మీకు క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే ఇన్వాయిసెస్ కాపీస్ అంటారు, ఆర్ రిసీట్స్ అంటారు, ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే మనం ఏం చేయాలి? డేటా కలెక్ట్ చేయాలి. ఆ డేటా అనేది మనకి ఇన్వాయిసెస్ నుంచి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ రిపోర్ట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? డేటాని కలెక్ట్ చేయడం. నెక్స్ట్ మనం డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఆ ఇన్వాయిస్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. సో ఆ జర్నల్స్ అంటే మీకు తెలుసు. ఓకే, జర్నల్ ఎంట్రీస్ అని ఎప్పుడంటాం? ఎప్పుడైతే మనం ఎవిడెన్స్ తో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో. సో ఎవిడెన్స్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది పిక్చర్ లోకి? డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేసినప్పుడే మనకి ఎవిడెన్స్ తో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయగలుగుతాం. సో 2 ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు. ఓకే, వైస్ వర్సా. సో డెబిట్ ఆస్పెక్ట్స్ కి క్రెడిట్ ఆస్పెక్ట్స్ అనేది మనకి ఎవిడెన్స్, క్రెడిట్ కి డెబిట్ అనేది మనకి ఎవిడెన్స్. సో ఈ 2 టర్మ్స్ యూజ్ చేసుకుని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని జర్నల్ ఎంట్రీస్ అంటారు. సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? జనరల్ లెడ్జర్. ఓకే, లెడ్జర్ లో పోస్టింగ్ చేస్తాం. ఆ లెడ్జర్ లో పోస్టింగ్ చేసేది ఎలా ఉండాలి? 100% యాక్యురసీగా ఉండాలి. ఓకే, సో 100% యాక్యురసీ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద లెడ్జర్ జనరల్ లెడ్జర్ యాక్యురసీ. అంటే ఏంటంటే జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఏవైతే మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసామో, రికార్డ్ చేసామో వాటికి ఇండివిజువల్ గా అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం?
పోస్టింగ్స్ చేస్తాం. పోస్టింగ్స్ అంటే సిమిలర్ నేచర్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉండాలి, యాక్యురేట్ ఉండాలి. యాక్యురేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మీరు మీది ఏబిసి లిమిటెడ్, ఓకే, ఏబిసి లిమిటెడ్. మీరేం చేశారంటే ఓకే, సేల్స్ చేశారు. ఓకే, ఎవరికి, పిఎన్ఏ కస్టమర్. నెక్స్ట్ సేల్స్ చేశారు ఎవరికి, క్యూ అనే కస్టమర్. సో వీడికి 10,000 సేల్ చేశారు, వీడికి 10,000 సేల్ చేశారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్సో సేమ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పి అనే వాళ్ళు లెడ్జర్, అలాగే క్యూ అనే వాళ్ళు లెడ్జర్. మీరేం చేయాలి, పిఎన్ కస్టమర్ ఎంత బ్యాలెన్స్ సపరేట్ గా మీరు రిపోర్ట్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్యూ అనే కస్టమర్ ఎంత బ్యాలెన్స్ రావాలో అది సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. మీరేం చేశారంటే బై మిస్టేక్ సేల్స్ సేమ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ సేమ్ అమౌంట్ ఆల్సో. మీరేం చేశారంటే పిఎన్ఏ ఏదైతే పిఎన్ఏ కస్టమర్ ఉన్నాడో వాడకంలో బై మిస్టేక్ గా 2 ట్రాన్సాక్షన్ రికార్డ్ చేశారు. ఓకే, సేల్స్ అకౌంట్ అటార్ టు బి అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ క్యూ అకౌంట్ అటార్ టు సేల్స్ అని నోట్ చేయాలి. మీరేం చేశారు, 2 పీకి మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు పిఎన్ఏ వాడు ఎంత బ్యాలెన్స్ ఇవ్వాలి, మనకి 20,000 ఇవ్వాల్సి వస్తుంది. 10,000 ప్లస్ 10,000. సో క్యూ దాంట్లో ఏమి పోస్టింగ్స్ జరగలేదు, బై మిస్టేక్ గా పీనే మీరు ఎంటర్ చేశారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ క్లియర్ గా నేమ్ ఉంది కదా, ఎందుకు మిస్టేక్ జరిగింది. సో మీరు నార్మల్ గా జేఈస్ ఎలా పోస్ట్ చేస్తారంటే ఇక్కడ ఈఆర్పీలో, ఈఆర్పీ అంటే ఎస్ఏపి కానీ ఒరాకిల్ కానీ ఎనీథింగ్ ఏదైనా టూల్ ఉంటే ఆ టూల్ లో మీరు ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తారంటే నేమ్స్ తో మీరు ఎంటర్ చేయాలి. సో ఏం చేస్తారంటే జిఎల్ కోడ్స్ ఉంటుంది, జనరల్ లెడ్జర్ కోడ్స్ అంటారు. ఈ జిఎల్ కోడ్స్ ఏంటంటే, సో ఇక్కడ ఎందుకంటే జిఎల్ కోడ్స్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే, సో పిఎన్ఏ కస్టమర్స్ 100 మెంబర్స్ ఉంటారు. ఓకే, మనం ఎంఎన్సి కంపెనీ అనుకోండి, మనం ఏం చేస్తాం, త్రూ అవుట్ వాళ్ళు కస్టమర్స్ కి సేల్ చేస్తూ ఉంటాం, పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తున్నప్పుడు ఏమైందంటే, సో పిఎన్ఏ కస్టమర్ అంటే పిఎన్ఏ నేమ్ తో ఓన్లీ సింగిల్ పర్సనే ఉండడు ఎంటైర్ వరల్డ్ లో. సో మెనీ కస్టమర్స్ ఉంటారు. అలాగే క్యూఆర్ఏ కస్టమర్స్ సో మెనీ కస్టమర్స్ ఉంటారు. ఎందుకంటే మనం లార్జ్ వాల్యూమ్ బిజినెస్ చేస్తున్నప్పుడు సేమ్ నేమ్స్ తో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. సో ఇలా కన్ఫ్యూజన్ ఉండకుండా సో పిఎన్ ఎంటర్ చేద్దామంటే పిఎన్ఏ వాళ్ళు సో మెనీ పర్సన్స్ ఉన్నారు, ఏ పిఎన్ఏ పర్సన్ కి మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి అన్నది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తారంటే జిఎల్ కోడ్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఎక్కడ, ఈఆర్పీలో. సో ఈఆర్పీలో జిఎల్ కోడ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, పిఎన్ఏ పర్సన్ కి 1 2 3 4 5 6 ఇది ఒక జిఎల్ కోడ్. అంటే ఈ మనం నార్మల్ గా ఎలా రికార్డ్ చేస్తాం ట్రాన్సాక్షన్ ని, పి అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. అవునా, ఫాలో అవుతున్నారా? Yes, sir. పి అకౌంట్ అటార్ టు సేల్స్ అని నోట్ చేస్తాం. ఓకే, కానీ ఇది అక్కడ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఒక స్మాల్ బిజినెస్ అయితే. అదే మనం లార్జ్ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తాం అంటే 1 2 3 4 5 6 అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. ఎందుకు, ఇక్కడ మనం పిఎన్ఏ పర్సన్ కి ఒక జిఎల్ కోడ్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సేమ్ పిఎన్ఏ పర్సన్ ఉన్నాడు, వాడికి ఎలా రికార్డ్ చేస్తాం అంటే 6 7 8 9 1 ఇలా మనం జిఎల్ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో
ఈ పి అనే పర్సన్ కి ఈ జిఎల్ ఇచ్చేస్తాం, ఈ పి అనే పర్సన్ కి 1 2 3 4 5 6 ఇచ్చేస్తాం. సో ఇలా అదే మీరు జిఎల్ కోడ్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో అక్కడ మీకేముంటదంటే ఒక ఐడెంటిటీ ఉంటది, ఒక డిఫరెన్షియేషన్ ఉంటది. అంటే సో ఈ పర్సన్ సేల్ చేసాం కాబట్టి మనం ఈ జిఎల్ కోడ్ ఇచ్చేయాలి, ఈ పర్సన్ సేల్ చేసాం కాబట్టి కస్టమర్ కి ఈ జిఎల్ కోడ్ యూజ్ చేస్తుంది. మనకేంటంటే డూప్లికేషన్ కాకుండా మనకి క్లారిటీ ఉంటది. సో ఇక్కడ ఏమైందంటే సో పి అనే పర్సన్ కి క్యూ అనే పర్సన్ కి ఇద్దరు పర్సన్ సేల్స్ ఇప్పుడు ఓన్లీ పిలో ఎందుకు పోస్టింగ్ జరిగాయంటే సో ఇక్కడ క్యూ అనే పర్సన్ జిఎల్ కోడ్ వచ్చేసరికి ఎలా క్రియేట్ చేశామంటే 1 2 3 4 6 5 క్రియేట్ చేశాం. ఓకే, జస్ట్ లాస్ట్ 2 జీసే మనకి డిఫరెంట్ ఉన్నాయి. సో రిమైనింగ్ ఏవైతే ఫస్ట్ 4 డిజిట్స్ సేమ్ ఉన్నాయి. సో బై మిస్టేక్ గా 5 6 ఎంటర్ సారీ 6 5 ఎంటర్ చేయబోయి మనం ఏం చేసాం 5 6 కి 2 ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసాం పవర్ లుక్ లో. ఫాలో అవుతున్నారా ఏం చెప్తున్నాను? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో ఇక్కడ మనం 5 6 కి యాక్చువల్ గా జై అనేది పాస్ చేయాలి, కానీ మనం సారీ 6 5 కి జై అనేది పాస్ చేయాలి ఫ్యూచర్ సేల్స్. కానీ ఏం చేసాం 5 6 కి ఎంటర్ చేసాం. ఎంటర్ చేయటం వల్ల మనకేంది 20,000 అనేది పి అనే కస్టమర్ దగ్గర నుంచి బ్యాలెన్స్ రావాలి అని నోట్ చేసాం. క్యూలో 0 ఉంది. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా మిస్టేక్స్ జరగకుండా మనం ఏం చేయాలంటే 100% యాక్యురేట్ గా ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దీన్ని ఏమంటారంటే జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అంటారు. ఓకేనా? ఎందుకంటే సెంట్రల్ డిపాజిట్ ఏంటంటే మనకు ప్రతి ట్రాన్సాక్షన్ జిఎల్ కోడ్ అంటే జిఎల్ కోడ్స్ తోనే మనం ఆ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేస్తాం. సో రిపోర్ట్ చేసేటప్పుడు 100% యాక్యురసీగా రిపోర్ట్ చేయాలంటే మనం మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి జిఎల్స్. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? One second. సో మనం ఏదైనా జిఎల్ బ్యాలెన్స్ రిపోర్ట్ చేసే ముందు 100% యాక్యురసీగా మనం ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది మనం రిపోర్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దీన్ని ఏంటంటే జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ నోట్ చేసుకోండి. కౌంట్ సొల్యూషన్. అకౌంట్ రికన్సిలేషన్. దిస్ ఇన్వాల్వ్స్
comparing the balances of different accounts. Such as bank accounts, VAT, financial debt, they are accurate and company. These dependencies. Errors are identified. Corrected. Just next. Fifth one is financial reporting. Financial reporting involves preparing financial statements such as trading one, stock or loss account, balance sheet, cash flow statement. Next. Only cash flow statement. Next, sixth one is closing and consolidation. The accurate process
ends with the closing event. The R2R process ends with the closing and consolidation. Six checkpoints. Then other thing. Not just moment. Not just another. Yes, sir. Since our fifth point introduction. Fifth point, huh? Yes, sir. Okay. Yeah, okay, sir. Done. Okay. So చూడండి. సో అకౌంట్ రికన్సిలేషన్ రావాలని మీకు చెప్పేసాను. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే లెజర్ లో బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ లో మనం రిపోర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒకసారి రికన్సిలేషన్ చేసుకుంటాం. అని అకౌంట్ రికన్సిలేషన్ అంటారు. సో ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఓకే ఆర్ ఎర్రర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విల్ బి కరెక్టెడ్. సో మనం బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు ఏం చేసాం, మ్యాచింగ్ చేయడం కోసం కరెక్ట్ చేసాం. సో అలానే మనం వెండర్ రికన్సిలేషన్ చేసాం. ఓకే, అలాగే కస్టమర్ రికన్సిలేషన్ చూసినప్పుడు బ్యాలెన్సెస్ ఏమైనా మ్యాచ్ కాకపోతే ఎక్కడెక్కడ రాంగ్ ఉంది, సో ఆ బ్యాలెన్సెస్ ఏం చేస్తాం అంటే కరెక్ట్ చేస్తాం. దీన్ని అకౌంట్ రికన్సిలేషన్ అంటారు. సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు డేటా కలెక్ట్ చేసాం. డేటా కలెక్ట్ చేసిన తర్వాత జనరల్ ఎంట్రీస్ పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత జనరల్ లెడ్జర్కి వచ్చి సో 100% RGL కి సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, అకౌంట్ రికన్సిలేషన్ చూసాం. సో రికన్సిలేషన్ అంటే మిస్ మ్యాచెస్ ఏమన్నా బ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఆపోజిట్ పార్టీకి మనకి ఆ బ్యాలెన్సెస్ ని కరెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, 100% డేటా అనేది పక్కా ఉంది. ఓకే, ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆ జిఎల్ బ్యాలెన్స్ అనేది రిపోర్ట్ చేసాం. దట్ ఈస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, సో ఆ జిఎల్ బ్యాలెన్సెస్ రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేసిన తర్వాత సో ఎక్స్ట్రా ఎడిషనల్ స్టెప్ చేస్తాం. దీని ఏంటంటే క్లోజింగ్ అండ్ కన్సాలిడేషన్ అంటారు. క్లోజింగ్ అండ్ కన్సాలిడేషన్ అంటే సింపుల్. సో ఒకవేళ మన కంపెనీ అనేది ఎంఎన్సి కంపెనీ అయితే, మల్టీనేషనల్ కంపెనీ అయితే, అంటే మోర్ దెన్ 1 కంట్రీలో బిజినెస్ చేస్తుంటే, మోర్ దెన్ 1 కంట్రీలో బిజినెస్ చేస్తుంటే, అలానే మోర్ దెన్ 1 బ్రాంచెస్, మోర్ దెన్ 1 లైన్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కన్సాలిడేషన్ చేస్తాం. కన్సాలిడేషన్ అంటే క్యుములేటివ్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ ఉంది. సో టాటా గ్రూప్ లో డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో వీళ్ళు ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టాటా మోటార్స్ ఉంది, సో మీకు తెలుసు, ఓకే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ టాటా స్టీల్ ఉంది. సో డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇదేమో మోటార్స్, అదేమో స్టీల్, ఇదేమో సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను టాటా బై యూజ్ చేయాలనుకుంటున్నాను. నేను వన్ ఆఫ్ ద యూజర్, నేను వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో వేర్ నాకు తెలియాలి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే టాటా గ్రూప్ మొత్తాన్ని తెలిపి ఏవైతే ఫినాన్షియల్స్, ఇండివిజువల్ ఫినాన్షియల్స్ ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉంది, టీసీఎస్ నెట్ ప్రాఫిట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉంటుంది, ఒక 100 crores ఉంటుంది. సో అలాగే టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 150 crores ఉంటుంది. అలాగే స్టీల్ వచ్చేసరికి టాటా స్టీల్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 200 crores ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్ గా ఫినాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేస్తా అంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే టీసీఎస్ ఎక్స్పెన్సెస్, టీసీఎస్ ఇన్కమ్స్, టీసీఎస్ లయబిలిటీస్, ఇలా మనం ఇంతకుముందు ఎలా అయితే చూసామో ఫినాన్షియల్స్ వరకు సేమ్ అలా ఇండివిజువల్ కంపెనీస్ కి, ఇండివిజువల్ బిజినెస్ లైన్స్ కి మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో టోటల్ టీసీఎస్ ప్రాఫిట్ ఎంత 100 crores. అలాగే టోటల్ టాటా మోటార్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 150 crores. అలాగే స్టీల్ వచ్చేసరికి 200 crores ప్రాఫిట్ ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయో, అంటే ఒక పేరెంట్ కంపెనీ నుండి డిఫరెంట్ బ్రాంచెస్ కానీ సబ్సిడరీస్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ గా టాటా గ్రూప్ కు సంబంధించి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటన్నిటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సాలిడేషన్ చేస్తాం. కన్సాలిడేషన్ అంటే ఏం లేదు, టోటల్ బిజినెస్ సంబంధించి ఏదైతే మనకు ఫినాన్షియల్స్ ఉన్నాయి వాటన్నిటిని కంబైన్ చేస్తాం. దాన్ని ఏంటంటే కన్సాలిడేషన్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఓకే, బ్యాలెన్స్ షీట్ ఉంది. ఎవరిది బ్యాలెన్స్ షీట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ టీసీఎస్, నాట్ ఓన్లీ ఫర్ మోటార్స్. ఎవరు ఎలా ప్రిపేర్ చేస్తారంటే సింపుల్, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫినాన్షియల్స్ ని కంపారిజన్ కి ఈజీగా ఉండడం కోసం కన్సాలిడేషన్ చేస్తారు. సో బ్యాలెన్స్ షీట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏముంటాయి, బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏముంటాయి అంటే Assets. రైట్. సో మనం ఏవైతే మనం ఇక్కడ ఏవైతే ఇండివిజువల్ ప్రాఫిట్స్ అరైవ్ చేసామో వీటన్నిటి ఏం చేస్తామంటే, సో మనకి నెట్ ప్రాఫిట్ ని మనం క్యాపిటల్ అడ్జస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే టీసీఎస్ మోటార్స్ సంథింగ్ క్యాపిటల్ అంత చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ తీసేసి ఎంత 100 crores, 200. ఇలా మనం ఏదైతే నెట్ ప్రాఫిట్ అరైవ్ చేసామో ఆ నెట్ ప్రాఫిట్ ని టోటల్ టాటా గ్రూప్ లో ఏదైతే ఇండివిజువల్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. సో అప్పుడు ఇన్వెస్టర్స్ కి ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టాటాలో ఇన్వెస్ట్ చేయాలంటే టీసీఎస్ ఇన్వెస్ట్ చేయాలా, మోటార్స్ ఇన్వెస్ట్ చేయాలా, స్టీల్ ఇన్వెస్ట్, అప్పుడు ఇండివిజువల్ గా నేను ఈచ్ ఏదైతే లైన్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయో వాటిని తీసుకొని నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో టాటాలో సో మెనీ కంపెనీస్,
సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 50 కంపెనీస్ ఉన్నాయి. ఆ 50 కంపెనీస్ సంబంధించిన డేటాని నేను రీడ్ అవుట్ చేయాలంటే ఇన్వెస్టర్ ఎప్పుడు రీడ్ అవుట్ చేయడు. ఓకే, ఎవడు ఎనాలిసిస్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేను మెయింటైన్ చేస్తే, ఎవరు టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తే, సో ఇన్వెస్టర్స్ అనేది ఈజీ వేలో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఎక్కడ నేను బెస్ట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతారు. సో దీనికోసం ఏం చేస్తారంటే కన్సాలిడేషన్ చేస్తారు. ఏం లేదు, ఆల్రెడీ మనం ఏవైతే లెడ్జర్ బ్యాలెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని, సో ఈచ్ కాలం క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని, ఫైనల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని మనం ఇక్కడ కంపారిజన్ రిపోర్ట్ చేస్తాం. దీన్ని కన్సాలిడేషన్ అంటారు. ఏముండదు, జస్ట్ కన్సాలిడేషన్ చేస్తాం. ఓకే, అలాగే అసెట్స్ స్టిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ప్లాంట్ అండ్ మిషనరీ టీసీఎస్ లో మన అరైవింగ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 crores అనుకుందాం, 15 crores అనుకుందాం, 10 crores అనుకుందాం. ఆల్రెడీ మనకు బ్యాలెన్స్ షీట్ లో ఇలా ఉన్నాయి ప్లాంట్ అండ్ మిషనరీ బ్యాలెన్సెస్. సో వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ పిక్ చేసుకుంటాం. 20 crores, 15 crores, నెక్స్ట్ 10 crores. ఇలా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఏవైతే మనం ఇండివిజువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైతే లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి ఏం చేస్తున్నాం అంటే కన్సాలిడేషన్ చేస్తున్నాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. ఫినాన్షియల్స్ చెప్పి టాటా గ్రూప్. ఓకే, టాటా గ్రూప్ అంటే టోటల్ టాటాలో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్స్, ఇండివిజువల్ ఫినాన్షియల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిపోర్ట్ చేస్తాం. అప్పుడు ఇన్వెస్టర్ వస్తాడు, ఓకే నేను ఇక్కడ స్టీల్ లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తానని ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఓకేనా? అదే మనం ఇండివిజువల్ ప్రాఫిట్ గా ఇన్వెస్ట్. ఓకే, క్లియరా? Yes, sir. దీన్ని అంటారంటే కన్సాలిడేషన్ అంటారు. ఫైనల్ స్టెప్ ఇది. సో నార్మల్ గా మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వరకు మీకు తెలుసు. అది చేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ కంపారిజన్ కి కన్సాలిడేషన్ అంటారు. దీన్ని కన్సాలిడేషన్ అంటారు. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ R2R ప్రాసెస్. ఓకే, అంటే R2R అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ ఆల్రెడీ మనం ఏవైతే టాపిక్స్ చెప్తున్నామో వాటిని మనం కన్సాలిడేషన్ సమ్మరీ పాయింట్ ఆఫ్ లో చూసాం. సో R2R అంటే నుంచి మనం కన్సాలిడేషన్. క్లియరా? Yes, sir. Yes, sir. సో అడుగుతారు వాట్ ఈస్ R2R ప్రాసెస్ అంటారు. అప్పుడు మీరు చెప్పాలి ఫ్రమ్ రికార్డింగ్ ఆఫ్ జనరల్ ట్రాన్సాక్షన్ టు ఫైనలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్స్ అని చెప్పాలి. ఓకేనా? జనరల్ ఏం చేస్తాం, రికార్డింగ్ చేస్తాం. ఫినాన్షియల్స్ ఏం చేస్తాం, రిపోర్టింగ్ చేస్తాం. ఓకేనా? క్లియర్? Yes, sir. స్టెప్స్. ఓకేనా?
మనం ఎంత స్టెప్స్ చూసామో డేటా కలెక్షన్ నుంచి కన్సాలిడేషన్ వరకు ఈ స్టెప్స్ చెప్తారు కదా. ఎందుకంటే మన ప్రొఫైల్ గురించి మనకు తెలిసి ఉండాలి. క్లియర్? Yes, sir. Clear. సో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్. బాయ్. Bye, sir. Recording stopped.